అందరికీ నమస్కారం. మరి నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అండి. అధికార పార్టీకి ఒక్కరోజే దసరా పండుగ, మాకు మాత్రం రోజు దసరానే. ప్రజా సమస్యల పరిష్కారంలోనే మా జగనన్న ఫెస్టివల్ చేసుకుంటారు. అందుకే కదండి చంద్రబాబు అమరావతి వేడుక చేసిన తూళ్లూరుకు వెళ్లి రైతులందరినీ పరామర్శించి వచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నాళ్ళుంటుందో చెప్పలేము అని జగనన్న అంటున్నారంటే రాబోయేది మన పార్టీనే ఖచ్చితంగా. అమరావతి శంకుస్థాపనకు జగనన్న కావాలని డుమ్మా కొట్టలేదు. ఎవరో శంకుస్థాపనలు చేస్తుంటే చూసి చప్పట్లు కొట్టడం ఏంటి? పైగా భూములు పోయిన రైతులు ఏడుస్తుంటే ఈ చంద్రబాబు సమారాధనలు చేయడం ఏంటి? ఇంకా చాలా ఉన్నాయండి విషయాలు. అవన్నీ కూడా మీతో మాట్లాడతాను. కాకపోతే హెడ్లైన్స్ చూద్దాం ముందు. ఇక 3.5 ఏళ్లలో జగననే కింగ్. లాక్కున్న భూముల్లో సెక్రటేరియట్ కట్టిన రిటర్నింగ్. అమరావతి వేడుకకు ఎంత ఖర్చయిందో లెక్కలు చెప్పాలి. బాబు కేసీఆర్ ఫ్రెండ్షిప్ వెనకనున్న సీక్రెట్ ఏంటో తెలియాలి. తదుపరి ఉద్యమాలపై వైఎస్ఆర్సీపీ కసరత్తు. ఇక దొరకనే దొరకదు మనోళ్లకు ఫుర్సత్తు. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. రైతుల భూములు లాక్కుంటే మన పార్టీ ఊరుకోదు. మరి మన జగనన్న అన్ని ల్యాండ్స్ ని రైతులకు తిరిగి ఇచ్చేస్తారు. దాంట్లో మరి అసెంబ్లీ కట్టినా సెక్రటేరియట్ కట్టినా సరే ఎవరి భూములు వాళ్లకు తిరిగి ఇచ్చేస్తాం. హైకోర్టును కట్టినా సరే అదే కోర్టు పర్మిషన్ తో ఎవ్వరు కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తాం. అవసరమైతే మీ భూముల్లో ఉన్న బిల్డింగ్లను మీరు అద్దెకు కూడా ఇచ్చుకోవచ్చు. చూడు రోజమ్మ, నేనేదో మాట వరుసకి నేను పవర్లోకి వచ్చాక భూములు తిరిగి ఇచ్చేస్తానన్నాను. నువ్వు దానికి చిత్తూరు మసాలా రుద్ది జబర్దస్త్ ఖతర్నాక్ న్యూస్ లాగా చదివితే బాగోదేమో. తుళ్లూరులో రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఏదో ఫ్లోలో ఫైర్ అయ్యాను. నువ్వేకంగా ఇప్పుడు అసెంబ్లీ రాసిచ్చేస్తాం, హైకోర్టు కూడా మీకే ఇస్తామంటే జడ్జిలు నా సిబిఐ కేసుల్లో తాట తీసే ఛాన్స్ ఉంది. కాబట్టి దీన్ని లైట్ గా తీసుకోమని చెప్పు. లేకుంటే దీన్ని కూడా ఆ యనమల రాజకీయం చేసి మన గుంటూరు దీక్షలో షుగర్ ఎక్కువైనట్లు కామెడీ చేస్తారు. అలాగేనండి జగన్ గారు, గుంటూరు దీక్షలో షుగర్ విషయాన్ని నేను ఎప్పుడో మర్చిపోయాను. కానీ మీరు మాత్రం ఇంకా మర్చిపోనట్టుంది. ఇక మీదట నేను కూడా జగన్ గారు ఏం చెప్పినా లైట్ గా తీసుకోండి అని అందరికీ చెప్తానండి. నువ్వసలు ఏమీ చెప్పకు రోజమ్మ. మీరంతా కలిసి నా సమస్యలు డబుల్ చేయొద్దు. మనం వచ్చాక చంద్రబాబు మాదిరిగా మై సిమెంట్ మై ఇడుపుల పాయానో లేకుంటే ఇంకేదో పెడదాం. చంద్రబాబు ఏ పొజిషన్ లో ఉన్నా సరే ఆహ్వాన పత్రికను మాత్రం అప్పుడు ఇవ్వద్దు. ఆయన తీసుకుంటానన్నా సరే ఇంటి దాకా వెళ్లి మన మంత్రులు వెనక్కి రావాలి. ఆ టీంని నువ్వు లీడ్ చేస్తేనే బాగుంటుంది. హలో మిస్ రోజా, మీరు ప్రత్యేక హోదా గురించిన పోరాటములలో కామెడీలు ఎక్కువ చేయుచున్నారు అని మాకు తెలిసినది. మా రాహుల్ బాబులాగా సీరియస్ గా లెటర్స్ ఉద్యమములు మొదలు పెట్టండి. ఇఫ్ పాసిబుల్ మాతో చేతులు కలపండి. పిల్ల కాంగ్రెస్ గా పిల్ల చేష్ట చేయటము ఆపండి. మా స్టైలే వేరండి సోనియా గారు. మాకు ప్రత్యేక హోదా ఒక్కటే కాదు, ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఎక్కడ ప్రాబ్లం ఉన్నా సరే మా జగనన్న వెళ్ళి ఓదారుస్తాడు. ఏమిటమ్మా మీ జగనన్న ఓదార్చేది? టీవీలో అమరావతి వేడుక చూసి తట్టుకోలేక ఇప్పుడు అక్కడ సెల్ఫీలు దిగి వద్దామని వెళ్ళాడు. ఇంకో 4 రోజులైతే అన్ని తీసేస్తారుగా. అందుకనే కదూ ఉద్దండరాయని పాలెం వెళ్లి లొకేషన్ చూసి మరీ వస్తున్నాడు. మాకా మాత్రం తెలియదు అనుకుంటున్నావేమో. ఈ ఉత్సాహం ఏదో మోడీ గారు వచ్చినప్పుడే చూపించుంటే గౌరవం అయినా నిలబడేది. ఇప్పుడు రైతుల పేరుతో వెళ్లి చూసొస్తే ఏముంటుంది? అప్పుడైతే మా బాబు గారిని కూడా లైవ్ లో చూసే ఛాన్స్ దక్కేది కదా. ఏంటండి నన్నపనేని గారు, మీ టీడీపీ ప్లాన్లకు చప్పట్లు కొట్టేందుకు విపక్షంగా మేమిక్కడ లేము. అది మీరు ముందు గుర్తుపెట్టుకోండి. ఏమిటమ్మా మీ కామెడీ కాకపోతే? సింగపూర్ డిజైన్ తో బిల్డింగులు రోడ్డులు కాలువలు తవ్వుతా ఉంటే తిరిగి ఇస్తామంటారా? 10 లక్షలు లేని భూమి వాళ్ళ 1 కోటి ఉందమ్మా. 1 కోటి రూపాయలు బెంచి కార్లు తిరిగే రైతులతో మళ్ళీ టమాటాలు పచ్చిమిరపకాయలు పండిస్తారంటారేంటి? మీ మాటలకు అసలు అర్థం ఉందా? ఎవరు నమ్ముతారని? భూములు ఎట్టా తిరిగిస్తారమ్మా? మీ వైసీపీకి ఎవరో రాంగ్ గైడెన్స్ ఇస్తున్నట్టుగా ఉంది. ముందు ఆ గైడ్ ను మార్చండి. ఈ కుళ్ళుబోతున్న అన్నపనేనితో మనకు డిస్కషన్ అనవసరం. అందుకేనండి ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. ప్రత్యేక హోదా విషయంలో ఆ మోడీ గారిని చంద్రబాబు గట్టిగా హోదా అడగనందుకు నిరసనగా మనం మరో దీక్షకి పూనుకుందాం. ఏంది రోజా, చంద్రబాబు అడగనందుకే దీక్ష చేస్తారా, లేకుంటే మోడీ ఈయనందుకు కూడానా? ఇచ్చేది కేంద్రం, వాళ్ళు ఇస్తానంటే ఈయన వద్దంటాడా? ఎంత చెప్పినా మీ స్టైల్ మీదే కదా. ఇక మీ జగను తుళ్ళూరు ఎందుకు వెళ్ళాడంటావు? ఫ్యూచర్ క్యాపిటల్ ని చూద్దామని వెళ్ళాడా, లేకుంటే రైతులు నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకుందామని పోయాడా? అమరావతి పండక్కెళ్ళి చూసొస్తే కొన్ని విషయాలైనా తెలిసాయి. అన్నిటికీ ఇట్టా ముడుచుకొని కూసుంటే ఎట్టా? చూడు మామా, మాకు రాజకీయ పాఠాలు నువ్వు నేర్పక్కర్లేదు. మా జగన్ అన్నది యంగ్ బ్రెయిన్, పాత తరం 1947 స్టైల్ పాలిటిక్స్ ఆయన చేయరండి. మా అన్న ఏది చేసినా ఒక లెక్క ఉంటుంది. ఆ స్కెచ్ లో భాగంగానే మరి ఇప్పుడు తూళ్ళూరు కూడా వెళ్ళాడు. అవునండి, రోజా గారు జగన్ గారు తూళ్ళూరు వచ్చారు. పాపం మోడీతో ఫోటో దిగాల్సిన మీ జగన్ ఇప్పుడు ఏదేదో ఇక్కడికొచ్చి చెప్తా ఉన్నాడు. ఎంతైనా ప్రతిపక్ష నేతగా శిలాఫలకం ముందు మోడీ పక్కన నిలబడి చప్పట్లు కొడితే ఢిల్లీ పేపర్ లో కూడా పాపులర్ అయ్యేవాడు కదమ్మా. ఒకప్పుడు మరి మా ఇంట్లో సైకిల్ కూడా లేదు. ఇప్పుడు అంటావా లోకల్ గా తిరగడానికేమోనా మారుతి, హైదరాబాద్ వెళ్ళి రావడానికేమోనా హోండా సిటీ. మరి మా అబ్బాయి అటు ఇటు తిరుగుతా ఉంటాడుగా, ఆడికి ఎన్ఫీల్డ్ కొనిచ్చాం. ఒక్కసారి జగన్ కూడా చూపిద్దాం అనుకున్నాం. మా ఇంటికే మరి రాకుండా తుర్రును పోయాడుగా. తూళ్ళూరత్త, నువ్వు చంద్రబాబు పార్టీ అని మాకు తెలుసు. ఒక్క 3.5 ఏళ్ళు ఆగు, వచ్చేది మా జగన్ అనే. ఇక ఆ తర్వాత మీ ఇంట్లో పాలేరు కూడా బెంచ్ కార్లో తిరిగేలాగా మా జగన్ అన్న చూస్తాడు. అర్థమైందా? చాలా చక్కగా చెప్పావమ్మా రోజా. మన జగన్ బాబు ఏ పోరాటం చేసినా చాలా నిబద్ధతతో చేస్తాడు. జగన్ బాబుకు మంచి భవిష్యత్తు ఉందమ్మా. 3.5 ఏళ్ళంటావేమిటి, 2.5 ఏళ్లలోనే సీఎం అయినా అయిపోతాడు. జాతకం బాగానే ఉంది. కాకపోతే ఈ నెలలోనే గ్రహాలు కొద్దిగా ఆ చంద్రబాబు వైపు మొగ్గు చూపినట్టుగా కనిపిస్తున్నాయి. లేకపోతే మన జగన్ బాబు చేసిన దీక్ష దెబ్బకు మోడీ ప్రత్యేక హోదా ప్రకటించేవారేనమ్మా. ఆ క్రెడిట్ కాస్త చంద్రబాబుకు దక్కిపోతుందేమోననే మోడీ గారు వెనక్కి తగ్గారా అనిపిస్తుంది నాకైతే. నమస్కారం రోజా గారు. ఏమోనండి, మనం రాంగ్ రూట్ లో వెళుతున్నామని అంతా అనుకుంటున్నారు. మన సారేమో బహిరంగ లెటర్ మాకు రాసి పేపర్లో చదువుకోమంటాడు. ప్రత్యేక హోదా ఇస్తారో లేదో తెలియదు, అయినా దాని మీద గొడవలు చెయ్యంటారు. నాకంటే పని పాట లేదు. మిగతా వాళ్ళు రోజు రోడ్ల మీదకి ఎలా వస్తారు చెప్పండి? లోటస్ పాండ్ లో కూర్చున్న వాళ్ళు కొద్దిగా లాజికల్ గా థింక్ చేయండి అమ్మా. ఓకే ఓకే, గుడ్ పాయింట్. ఎన్టీవీలో ఈ నా వార్తలు చూస్తున్న మన జగన్ అన్న నీ పాయింట్ కూడా నోట్ చేసుకున్నాడు. మరి నేను వెళ్ళి మిగతా పాయింట్స్ అన్ని డిస్కస్ చేయాలి. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. జై జగన్ అన్న వ్యూహాలు, జై జై వైసీపీ దీక్షలు ధర్నాలు.